టెక్స్చర్ ఆఫ్ ద హెయిర్ని బట్టి మనం షాంపూ చూస్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు మీది ఆయిలీ స్కాల్ప్ అనుకోండి, ఇంకా షాంపూ చేస్తే ఆయిలీ అయ్యే ఉంటాయి అనుకోండి, ఆ కంటెంట్స్ అందులో ఉంటే మరి మీరు చేసుకోగానే మళ్ళీ జిడ్డైపోతుంది, చిరాకు వస్తుంది కదా. సో అప్పుడు మీరు అది వాడకూడదు. మీరు ఆయిల్ ఎందుకు వస్తుంది, ఫంగస్ వల్ల వస్తుందా, యాంటీ ఫంగల్ షాంపూ వాడి మళ్ళీ క్లెన్జర్తో క్లీన్ చేసుకోవాలి. సో ఎవరైనా కూడా ఇన్ జనరల్ కొంచెం సల్ఫేట్ ఫ్రీ షాంపూస్, పీహెచ్ బ్యాలెన్స్డ్ ఉన్న షాంపూస్, తర్వాత ఎక్కువ థిక్ కానీ లేదంటే ఎక్కువ స్ట్రాంగ్ ఫ్రాగ్రెన్స్తో ఉంటాయి కదా, అలాంటివి కాకుండా వాడితే బెటర్. హెయిర్ స్ప్రేస్ ఒకటి చాలా ఎక్కువ వాడుతున్నారు ఇప్పుడు. ఓన్లీ ఇందాక మీరు ఫ్రాగ్రెన్స్ అన్నారు కాబట్టి చెప్తున్నాను. సో ఫ్రాగ్రెన్స్ కోసం వాడచ్చా, పర్వాలేదు? ఏదైనా మనం ఫ్రాగ్రెన్స్ కోసం యాడ్ చేసేవి ఉన్నప్పుడు దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి. హెయిర్ వెంటనే డ్యామేజ్ అవ్వకపోవచ్చు, లాంగ్ టర్మ్లో డ్యామేజ్ అవుతుంది. అందుకే మనం ఈ కెరటిన్ ఇవి కూడా అడ్వైస్ చేయం కదా. సో ఏదైనా కెమికలే కదా. సో అలాంటివి అప్లై చేయడం వల్ల హెయిర్ అనేది డ్యామేజ్ అవుతుంది, అవి అవాయిడ్ చేయాలి.